కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలో టీడీపీ వర్సెస్ పోలీస్ అవినీతి లొల్లి రోడ్డుకెక్కింది. అవినీతి అక్రమ వ్యాపారాలపై టీడీపీ మత్స్యకార విభాగం కాకినాడ జిల్లా అధ్యక్షుడు కోడా వెంకటరమణ, తొండంగి ఎస్ఐ జగన్మోహన్ ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. తన వ్యాపారాలపై మరో టీడీపీ నేత పోలీసులతో దాడులు చేయిస్తున్నారని వెంకటరమణ ఆరోపణలు చేయగా, నిరాధార ఆరోపణలు చేస్తున్నారని ఎస్ఐ జగన్మోహన్ కొట్టిపాడేశారు. వెంకటరమణ అక్రమ ఇసుక వ్యాపారం చేస్తున్నది బయటపెట్టినందుకే డైవర్ట్ చేస్తున్నారని ఎస్ఐ ఆరోపిస్తున్నారు. పార్టీ కష్టకాలంలో ఉన్న వాళ్ళు వదిలేసి ఇప్పుడు కొందరు దొడ్డిదారిని ఎవరో మొగాలు తెలియనటువంటి వాళ్ళు వచ్చి లాబింగ్ చేసి ఇక్కడ దందాలు చేసి నా మీదకి తొండంగేసి రెవెన్యూ వాళ్ళు తీసుకొని రాత్రులు నా ఇంటి మీదకి, నా వ్యాపార సంస్థల మీద కూడా దాడి చేశారు. దానికి ఫోటోలు ప్రూఫ్స్ కూడా నా దగ్గర ఉన్నాయి. నేను పెద్దల దృష్టికి తీసుకెళ్లాను. నేను లోకేష్ గారికి, మా జిల్లా అధ్యక్షుల గారికి, చంద్రబాబు నాయుడు గారికి, రామకృష్ణ గారికి, మా ఎమ్మెల్యే గారికి అందరికి కూడా మేము తెలియజేసింది, పార్టీ కష్టపడేవాడిని బాధ పెట్టకండి. ఇక్కడ నుండి తమ్మిపేటలో 4 ఇసుక ర్యాంపులు ఉన్నాయి, తుల్లో 5 ఉన్నాయి. పాత్రికేయ సోదరులు ఎవరికి కూడా తెలియదు ఏం కాదు. నా దగ్గర ఫొటోస్ ఉన్నాయి, ప్రూఫ్స్ ఉన్నాయి, వీడియోస్ ఉన్నాయి. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చి నేను పార్టీ కష్టపడ్డాను, పార్టీ కష్టకాలంలో పనిచేశాను. పార్టీ కష్టకాలంలో పనిచేసినటువంటి నన్ను టార్చర్ చేసి, నా మీద దాడి చేసి, నన్ను బెదిరించి నానా హింసలు గురి చేస్తున్నాడు. తొండంగేసే జగన్మోహన్ రెడ్డి మీద యాక్షన్ తీసుకొని ఆయన సస్పెండ్ చేయకపోతే నేను మూకుమ్మడిగా విజయవాడ సెంట్రల్ ఆఫీస్లో కూడా అక్కడ బాబు గారి సమక్షంలో, లోకేష్ గారి సమక్షంలో నేను ధర్నా చేయడం కూడా జరుగుతుంది. ఏదైతే ఆ యొక్క ఇసుకను తరలిస్తున్న కోడా వెంకటరమణ వ్యక్తి అక్రమంగా తరలించడం, ఎటువంటి పరిమితులు లేకపోవటం, ఎటువంటి ప్రభుత్వాధికారులు ఉత్తర్వులు లేకుండా అక్రమంగా వాటిని నిల్వ చేసి, అలాగే సముద్ర ఇసుకను కూడా అక్కడికి తరలించి రెండింటిని మిక్స్ చేసి అవి కన్స్ట్రక్షన్ కోసం అని చెప్పేసి అతని యొక్క ట్రాక్టర్ ద్వారా తరలించి అక్రమ ధనార్జన కోసం ఎక్కువ లాభానికి అమ్ముకోవడం జరుగుతుందని చెప్పేసి మాకు తెలియపరచడం జరిగిందండి గ్రామస్తులు. దాని నిమిత్తం నేను వెంటనే మా దృష్టికి రావడంతో దాన్ని రాతపూర్వకంగా మండల ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ వారికి నేను అది రాతపూర్వకంగా గత నెల ఇవ్వటం జరిగింది. ప్రెజెన్స్లోనే వాళ్ళ యొక్క కన్సర్న్ డిపార్ట్మెంట్ మైన్స్ అండ్ మినరల్స్ వాళ్ళతో మాట్లాడటం, అతను పూర్తి స్థాయిలో దాని మీద యాక్షన్ తీసుకోవాలనే దృక్పథంతో వాళ్ళకి తెలియపరిచి వాళ్ళకు రాతపూర్వకంగా వాటిని మొత్తం ఇసుకనంతా సీజ్ చేసి